జేడీ వాన్స్ ఆయన టూరిజం ఎలా చేస్తాడో చూస్తామనినే తీవ్రవాదులు చేసిన ప్రయత్నం. ఓ పక్కన తీవ్రవాద దాడి జరిగిన ఇక్కడ కార్యకలాపాలు ఇక్కడ నడిచిపోతానని జేడీ వాన్స్ని కొంతమంది మీడియా అడిగారు, మీరేమన్నా భారతదేశానికి హితవు చెప్పదలుచుకున్నారా అని. నేను ఇండియాకి నీతి బోధలు చేయడానికి రాలేదు అని తేల్చి చెప్పారు. ఒక భాగస్వామిగా మిత్రుడిగానే వచ్చానని స్పష్టం చేశారు. ఏ పని ఎలా చేయాలో ఇండియాకి నేర్పే ఉద్దేశం నాకు లేదని చెప్పుకొచ్చారు. గతంలో అమెరికా ప్రభుత్వాలు భారత్కి నీతి పాఠాలు బోధించేందుకు ప్రయత్నించేవని, భారత్ని చౌకగా కార్మిక శక్తి లభించే దేశంగా చూసేవాళ్ళని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. అమెరికా ఉత్పత్తులు మరింత అధికంగా కొనుగోలు చేయాలని భారత్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అమెరికా ఇంధన రక్షణ ఉత్పత్తులు పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేయాలి, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలి అని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. టెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి వేర్వేరు కీలక రంగాల్లో భారత్ అమెరికా కలిసికట్టుగా పనిచేస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని చెప్పుకొచ్చారు.